ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని నేను అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ అండ్ అమ్మవారి దుర్గా భవాని మాత యొక్క బ్లెస్సింగ్స్ కూడా అందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు 8th డే శ్రీ దుర్గాదేవి అమ్మవారి అవతారం అనేది ఉంటుంది. అమ్మవారి ఈ రోజు ఎరుపు రంగు చీర అనేది ధరిస్తుంది. అలాగే పువ్వులు, ఎర్రటి పూలతో మనము ఈ రోజు అలంకరణ అనేది చేయాలి. అమ్మవారికి సమర్పణ అనేది చేయాలి. నైవేద్యము పులగము, కదంబం అనేది అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి. మంత్రం వచ్చేసి ఓం శ్రీ దుమ్ దుర్గాయే నమః, ఓం శ్రీ దుమ్ దుర్గాయే నమః. ఈ మంత్రాన్ని 108 సార్లు పఠించాలి. పఠించి అలాగే ఎర్రటి చీరని ఎవరైనా ముత్తైదువుకు తాంబూలం కింద సారి కింద పెడితే కనుక చాలా మంచిది. శత్రువుల మీద విజయం కానివ్వండి, అలాగే మీరు ఏదైనా పని స్టార్ట్ చేశారు, దాంట్లో సక్సెస్ కానివ్వండి, జాబ్లో ఇంటర్వ్యూకి వెళ్తున్నారు, జాబ్ సక్సెస్ కానివ్వండి, అన్నిటికీ సంబంధించిన విజయం అనేది మీకు సొంతం అవుతుంది అనమాట. తప్పకుండా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, నమ్మకం ఉన్న వాళ్ళు తప్పకుండా ఈ రెమెడీ అనేది చేసుకోండి. అలాగే ఈరోజు వీడియో వచ్చేసి అంటే వీడియోలోకి వెళ్లే ముందు దేవీ నవరాత్రుల టైంలో నేను ఆల్రెడీ అనౌన్స్ చేశాను. ఈ దేవీ నవరాత్రుల టైంలో ఒక క్వశ్చన్ అనేది వీడియో ఎండింగ్ లో అనేది అడగడం జరుగుతుంది. ఇప్పుడు ఏదైతే నేను దేవి అమ్మవారి గురించి చెప్పానో దానికి సంబంధించిన క్వశ్చన్ అనేది అడుగుతాను. సో ఎవరైతే వీడియో చూసి వీడియోకి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న స్క్రీన్ షాట్ అనేది, వీడియోకి సంబంధించిన స్క్రీన్ షాట్ అనేది, అలాగే ఆ క్వశ్చన్ కి సంబంధించిన ఆన్సర్ అనేది వాట్సాప్ నెంబర్ నేను ఏదైతే ఇస్తానో ఆ వాట్సాప్ నెంబరు కి వాట్సాప్ మెసేజ్ కనుక చేస్తే కనుక వాళ్ళకి ఆరా స్కానింగ్ కానీ లేకుంటే టారో రీడింగ్ లో కానీ 1 క్వశ్చన్ ఫ్రీ రీడింగ్, ఏ క్వశ్చన్ అయినా కూడా ఒక క్వశ్చన్ అనేది ఫ్రీగా రీడింగ్ అనేది చెప్పబడుతుంది. ఓన్లీ ఈ దేవి నవరాత్రుల సమయంలో మాత్రమే. ఈ అవకాశాన్ని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అండ్ నమ్మకం ఉన్న వాళ్ళు మరియు ఓపిక ఉన్న వాళ్ళు మాత్రమే, పేషెన్సీ ఉన్న వాళ్ళు మాత్రమే, రిప్లై ఇచ్చే వరకు ఓపిక ఉంది మాకు తెప్పించుకుంటాం అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. మెసేజ్ అనేది చేయండి, కాల్స్ మాత్రం చేయకండి. అలాగే ఈరోజు వీడియో వచ్చేసి అసలు ఎందుకు మీకు దూరం అయ్యారు మీ పర్సన్, ఇప్పుడు మిమ్మల్ని కలవాలని ఉన్నా కూడా కలవలేని సిచ్యువేషన్ లో ఉన్నానని ఎందుకు ఫీల్ అవుతున్నారు, దీనికి సంబంధించిన రీడింగ్ అనేది. రీడింగ్ లోకి వెళ్లే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ అనేది ఉంది. పర్సనల్ రీడింగ్ కావాలనుకున్న వాళ్ళు టారో పరంగా కానివ్వండి, వేదిక్ న్యూమరాలజీ పరంగా కానివ్వండి, అలాగే ఆరా స్కానింగ్ కి సంబంధించి కానీ, గుడ్ టైమింగ్స్ తెలుసుకోవడానికి కానీ, అలాగే ఎవరికైనా అరోమా ఆయిల్స్ కానీ 70 టైప్ ఆఫ్ అరోమా ఆయిల్స్ అనేవి ఉన్నాయి. అలాగే యంత్రాస్, నెంబర్ ఆఫ్ టైప్ ఆఫ్ యంత్రాస్ ఉన్నాయి. మీకు జాబ్ సక్సెస్ లేదు, మ్యారేజ్ అవ్వడం లేదు, లేకపోతే పిల్లలు పుట్టడం లేదు, ఇలాంటి వాటన్నిటికీ కూడా యంత్రాస్ అనేవి బాగా పనిచేస్తాయి. సో తప్పకుండా ఒకసారి డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ ఉన్నాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక చెక్ చేసి వాట్సాప్ నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. డీటెయిల్స్ అనేవి చెప్తాను. అన్ని కూడా పేడ్ మాత్రమే. ఓన్లీ జాబ్ కి సంబంధించి కానీ, అలాగే జాబ్ కి సంబంధించి కానీ, లేదా హెల్త్ కి సంబంధించి కానీ, ఫైనాన్షియల్ కి సంబంధించి కానీ ఒక ఫ్రీ రీడింగ్ అనమాట. ఈ 9 రోజుల్లో ఏదైతే నేను ఫ్రీ రీడింగ్ పెట్టానో వాళ్ళకి 1 క్వశ్చన్, అది ఇదైనా అవ్వచ్చు అదైనా అవ్వచ్చు, 1 క్వశ్చన్ ఫ్రీ రీడింగ్ అనేది చెప్పబడుతుంది అందరికీ కూడా. అలాగే ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి, కాల్స్ మాత్రం చేయకండి. ఓన్లీ దేవి నవరాత్రుల టైంలో మాత్రమే అందరికీ కూడా ఫ్రీ రీడింగ్ 1 క్వశ్చన్ చెప్పబడుతుంది. దీన్ని వినియోగించుకోండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. సో వీడియోలోకి వెళ్దాము. స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది పెట్టండి. సో వీడియోలోకి వెళ్దాము. అసలు మీ పర్సన్ ఎందుకు దూరంగా ఉన్నారు, అసలు ఎందుకు దూరం అయ్యానా అని ఇప్పుడు ఎందుకు బాధపడుతున్నారు, రావాలని ఉన్నా కూడా ఎందుకు రాలేకపోతున్నారు, కలవాలని ఉన్నా కూడా కలవలేని సిచ్యువేషన్ లో ఎందుకు ఉన్నారని ఫీల్ అవుతున్నారు వాళ్ళు. సో చూద్దాము. ఇక్కడ 3 ఫైల్స్ ఉన్నాయి కదా, ఈ 3 ఫైల్స్ లో నుంచి ఒక ఫైల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఫైల్ నెంబర్ 1, ఫైల్ నెంబర్ 2 అండ్ ఫైల్ నెంబర్ 3. మీకు అండ్ మీ పార్ట్నర్ కి సంబంధించిన నేమ్స్ అనేవి ఒకసారి మనస్ఫూర్తిగా తలుచుకొని ఈ 3లో నుంచి ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఫైల్ నెంబర్ 1. ఎవరైతే ఫైల్ నెంబర్ 1 చూస్ చేసుకున్నారో వీళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది మనము ఫస్ట్ తీద్దాము.
అసలు మీ పార్ట్నర్ ఎందుకు దూరం అయ్యాను, అసలు మిమ్మల్ని కలవాలని ఉన్న ఇప్పుడు ఎందుకు కలవలేని సిచ్యువేషన్ అయిపోయింది వాళ్ళకి? రీజన్ ఏంటి? ద పాత్. పాత్ అంటే దారి. ఇప్పుడు ఏ దారి కనబడడం లేదనమాట వాళ్ళకి మీ దగ్గరికి రావాలంటే. ఎందుకంటే రీజన్ అనేది మనం చూద్దాము. ఎవరైతే ఫైల్ నెంబర్ 1 అనేది చూస్ చేసుకున్నారో, ఫైల్ నెంబర్ 1 చూస్ చేసుకున్న వాళ్ళకి అసలు మీ పార్ట్నర్ ఎందుకు ఇలా అంటున్నారు? అసలు మీ పార్ట్నరు ఎందుకు ఇలా చేసుకున్నానా, ఎందుకు దూరం పెట్టాను వీళ్ళని, అసలు ఎందుకు మళ్ళీ ఇప్పుడు కలవాలని ఉన్న కలవలేని సిచ్యువేషన్ లో ఎందుకు అయిపోయింది, ఏ దారి ఎందుకు కనిపించట్లేదు మీ పార్ట్నర్ కి మీ దగ్గరికి రావడానికి? వీటన్నిటికి సంబంధించిన రీజన్స్ అనేవి ఎక్కుదాము. సారీ. Three of Swords, Eight of Swords, Empress, Three of Cups, the Hermit, Five of Wands, Nine of Wands, the Sun, Ace of Wands, the Magician, Six of Pentacles, Knight of Cups. సో బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి కింగ్ ఆఫ్ కప్స్. సో చూద్దాము అసలు మీ పార్ట్నరు ఎందుకు ఇప్పుడు ఇలా ఫీల్ అవుతున్నారు, ఎందుకు దూరం చేసుకున్నానా మిమ్మల్ని అని. అండ్ అది కాక మిమ్మల్ని కలవాలని ఉన్న కలవలేని సిచ్యువేషన్ ఎందుకు అయిపోయింది వాళ్ళకి చూద్దాం. ఎందుకంటే మీ పార్ట్నర్ మిమ్మల్ని చాలా బాధ పెట్టి మీ లైఫ్ లో నుంచి వెళ్ళిపోయారు. ఒక రకంగా కాదు, అన్ని రకాలుగా బాధ పెట్టారు అనమాట. మానసికంగా, శారీరకంగా. మీరు వాళ్ళు అలా చేస్తారని, మిమ్మల్ని బాధ పెడతారని మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదన్నమాట. ఎప్పుడు గొడవలు పడుతూనే ఉన్నారు వాళ్ళు మీతో. గొడవలు పడుతూ ఉండడం వల్లనే వాళ్ళు మీరు ఏం చెప్పినా కూడా నమ్మకపోవడము, మీరు ఏం చెప్పినా వాళ్ళు మిమ్మల్ని బ్లేమే చేస్తా ఉన్నారు, మీదే తప్పు అని నిరూపిస్తానే ఉన్నారు. అంటే మీరు ఏం చేసినా కూడా దాంట్లో తప్పులు వెతుక్కుంటా ఉండేవాళ్ళు అనమాట. సో ఒకనొక టైంలో ఏమైపోయిందంటే మీరే వద్దనుకుని దూరంగా పెట్టిన క్షణాలు కూడా ఉన్నాయి. అయినా కూడా మళ్ళీ వాళ్ళు మీరు ఏం చేస్తున్నారా, ఎలా ఉన్నారని చెప్పి, అంటే ఎలా ఉన్నారంటే మీరు హ్యాపీగా ఉన్నారేమోనని మళ్ళీ మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని కదిలించడము, మళ్ళీ మీకు ఏవైతే మీరు కొంచెం దూరంగా ఉండి కొంచెము అన్ని సెట్ చేసుకుందాం అన్న టైంలో మళ్ళీ వచ్చేవాళ్ళు, మళ్ళీ రావడము, మళ్ళీ సేమ్ గొడవ పడ్డము, మిమ్మల్ని బాధ పెట్టడము, మళ్ళీ ఇలానే చేస్తా ఉన్నారు. సో ఎందుకంటే వాళ్ళు కొంచెం అథారిటేటివ్ గా ఉంటారు అండ్ కొంచెం వాళ్ళు ఫైర్ ఎలిమెంట్ అనమాట. అందుకనే వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు చేసిన తప్పుని వాళ్ళు ఇప్పుడు రియలైజ్ అయ్యారు. వాళ్ళు ఏదైతే తప్పు అనేది చేస్తారో మీ లైఫ్ లోకి వచ్చి మిమ్మల్ని బాధ పెట్టడం కానివ్వండి, అసలు నేను ఎందుకు మీ లైఫ్ లోకి వచ్చాను, మీరు నాకు పరిచయం కాకపోయినా, అంటే మీరుకి తను పరిచయం కాకుండా ఉన్నట్టు మీరు హ్యాపీగా ఉండేవాళ్ళు. అనవసరంగా మీ లైఫ్ లోకి వచ్చి అనవసరంగా మిమ్మల్ని బాధ పెట్టాను, మీ వల్ల వాళ్ళు చాలా బాధపడ్డారు. మీరు ఎంత మంచి చేసినా కూడా ఎప్పుడు ఏదో ఒక విధంగా, అంటే ఆ కోపంలో అయి ఉండొచ్చు, కోపంలో ఏదో ఒక విధంగా బాధ పెడుతూనే ఉన్నాను. ఎప్పుడు కూడా మళ్ళీ రియలైజ్ కూడా అవ్వలేదు. రియలైజ్ అయినా కూడా వచ్చి సారీ చెప్పడం కానివ్వండి, లేకపోతే బతిలాడడం కానివ్వండి, లేకపోతే వాళ్ళు తప్పు అయిపోయిందని తెలుసుకోవడాన్ని సారీ చెప్పడం కానీ, ఇలాంటివి ఏమీ కూడా వాళ్ళు ఒప్పుకోలేదు, ఎప్పుడు కూడా చేయలేదు కూడా. సో ఒకనొక స్టేజ్ వరకు మీరు చూశారు. చూసి తర్వాత ఏమైందంటే మీరు వాళ్ళు దూరంగా ఉంటే సరే, ఒకప్పుడు ఎట్లా ఉండేదంటే వాళ్ళు బ్లాక్ చేసుకున్నా, మీ తప్పు లేకపోయినా కూడా మీరు సారీలు చెప్పడము, బతిలు ఆడుకోవడము, ఇంకొప్పుడు అట్లా చేయనని మీరే మాట్లాడమని కాళ్ళు పట్టుకుంటా అన్నము, ఇలాంటివన్నీ బతిలాడుకున్నారు. అలాంటి స్టేజ్ లో నుంచి చాలా మీరు ఎడిక్ట్ అయిపోయారు. వాళ్ళకి ఎడిక్ట్ అయిపోయి దిగజారిపోయినప్పుడు కూడా వాళ్ళు చాలా చులకనగా చూస్తారు. మాట్లాడమన్నా మాట్లాడేవాళ్ళు కాదు, చులకనగా చూసి. ఎందుకంటే వాళ్ళకి తెలుసు మీరు వాళ్ళకి ఎడిక్ట్ అవడం వల్ల మీరు ఎక్కడికి వెళ్ళరు, వాళ్ళ దగ్గరే ఉంటారు.
ఏమన్నా కూడా పడి ఉంటారన్న ఉద్దేశం వాళ్ళకి ఎప్పుడూ ఉందన్నమాట. అందుకే మీరు ఎప్పుడు కూడా వాళ్ళు బతిలాడుకుంటా ఉంటూ వాళ్ళ చుట్టూరే తిరుగుతూ ఉంటూ మాట్లాడమని బతిలాడుకోవడము, కాల్ చేయమని బతిలాడుకోవడము, మెసేజ్ చేయమని బతిలాడుకోవడం ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని వాళ్ళు చులకనగా చూస్తా ఉన్నారు. చూస్తా ఉండి చులకనగా చూసి అండ్ మీరు ఎప్పుడు కూడా వాళ్ళకి ప్రేమే ఇచ్చారు. మీరు వాళ్ళు కోపం చూపించినా కూడా మీ సైడ్ నుంచి మీరు వాళ్ళకి ఎప్పుడు కూడా ప్రేమ మాత్రమే ఇచ్చారు. వాళ్ళెప్పుడూ కూడా అవసరం వచ్చినప్పుడు రావడము, ప్రేమ కావాల్సి వచ్చినప్పుడు ఏమో ప్రేమ తీసుకోవడము. వాళ్ళకి ఎట్లా అంటే వాళ్ళకి ప్రేమగా మాట్లాడాలన్నప్పుడు ఇన్స్టెంట్ గా వాళ్ళకి మీ మీద మాట్లాడిపోవాలి. ఒకవేళ వాళ్ళకి నచ్చని విధంగా మీరు మాట్లాడినప్పుడు మీరు ప్రేమగా మాట్లాడితే వాళ్ళకి నచ్చదు. ఎందుకంటే వాళ్ళకి అనుకూలంగా ఎటు వీలుగా ఉంటే అటు మాట్లాడాలి. చివరికి ఏమవుతుందంటే మీరే బాధపడతా ఉన్నారు. ఎందుకంటే మీరు కొంచెం సాఫ్ట్ నేచర్. ఎంత సాఫ్ట్ నేచర్ అంటే కొంచెం తొందరగా హర్ట్ అయ్యి సున్నితంగా ఉన్న మెంటాలిటీ. ఎందుకంటే మీరు చిన్నప్పటి నుంచి కూడా కొంచెం సాఫ్ట్ నేచర్ ఉన్న వాళ్ళే. ఏదైనా కూడా కొంచెం అడ్జస్ట్ చేసుకోవడము, మీ ఫ్యామిలీ కానివ్వండి, మీ బ్యాక్గ్రౌండ్ కానివ్వండి, కొంచెం అలాంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళే కాబట్టి మీరు కొంచెం ఎప్పుడు కూడా కొంచెం క్షమాగుణం అనేది ఎక్కువ ఉంది. అంటే హెల్పింగ్ నేచర్ కూడా ఎక్కువ ఉంది. మీకు క్షమాగుణం ఎలా ఎక్కువ ఉందో హెల్పింగ్ నేచర్ కూడా ఉంది. శత్రువులు కూడా సరే పోనీలే ఏమైందిలే అన్నట్టు క్షమించే గుణం ఉన్న మీరు. కానీ మీరు వాళ్ళని ఎలా చూసుకున్నారైతే ఒక మదర్ అయితే ఒక బేబీని ఎట్లా చూసుకుంటారో అట్లా కేరింగ్ గా ఏది కావాలన్నా కూడా మీరు ఈవెన్ మీకు కావలసిన అవసరాలను కూడా పక్కనే పెట్టి మరి వాళ్ళను మంచిగా చూసుకోవడానికి ట్రై చేశారు. అది ప్రతి విషయంలోనూ కూడా మీరు తిన్నా తినకపోయినా వాళ్ళు తిన్నారా లేదా అని చూడటము, వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ హెల్త్ బాగోపోయినా కూడా మీరు బాధపడిపోవడము, మీ సైడ్ నుంచి మీరు వాళ్ళకి తొందరగా క్యూర్ అవ్వాలని మొక్కుకోవడం కానీ, దేవుని ప్రే చేయడం కానీ, ఉపవాసాలు ఉండడం, ఫాస్టింగ్లు ఉండడం కానీ ఇట్లాంటివన్నీ చేశారు. ఎందుకంటే మీకు వాళ్ళు అంటే అంత ప్రేమ అనమాట. వాళ్ళ ప్రేమని మీరు ఎప్పుడు చూపిస్తానే ఉన్నారు. కానీ వీళ్ళు ఏముందంటే వీళ్ళ ప్రేమని కన్నా కూడా వీళ్ళ కోపాన్ని, వీళ్ళ ఈగోని, వీళ్ళ గొడవలని, ఏవైతే మానసికంగా బాధ పెట్టేదాన్ని అదే చూపిస్తా ఉన్నారు. సో ఒకనొక స్టేజ్ కి చూశారు. ఏదైనా కూడా తెగే వరకు లాగకూడదు అంటారు కదా, అలా వీళ్ళు తెగేదాకా కంప్లీట్ గా లాగుతా ఉంటారు, మళ్ళీ అతికిస్తా ఉంటారు, లాగుతా ఉంటారు, అతికిస్తా ఉంటారు. అలా లాగి ఇంకా మీకు ఓపిక పోయిందన్నమాట. వీళ్ళతో బతకడం కన్నా చచ్చిపోవడం బెటర్ అన్న సిచ్యువేషన్ వాళ్ళని తీసుకొచ్చినాక వాళ్ళు మిమ్మల్ని మీకు మీరే దూరంగా పెట్టారు. మీరు దూరంగా పెట్టడం వల్ల వాళ్ళు కూడా సరిపోని నేనంటే ఇష్టం లేదేమో ఇప్పుడు అందుకే దూరంగా ఉంటున్నారేమో అని మీరు కూడా కొన్ని అడ్జస్ట్మెంట్, మీకు బాధ కలిగినా కూడా కొన్ని అడ్జస్ట్మెంట్ చేసుకుని మీరు కొంచెం సైలెంట్ గా ఉండి ఎందుకులే అట్లీస్ట్ వాళ్ళైనా హ్యాపీగా ఉంటారు. మనం పక్కన లేకుంటే వాళ్ళే హ్యాపీగా ఉంటారు. మనం మాట్లాడడం వల్ల, మెసేజ్ చేయడం వల్ల వాళ్ళకి బాధ అనిపిస్తుంది. మనం టార్చర్ చేస్తున్నాం అని చెప్పి సైకోలాగా మనం అనిపించినప్పుడు మనం దూరంగా ఉంటే అట్లీస్ట్ వాళ్ళైనా హ్యాపీగా ఉంటారు కదా అన్న ఉద్దేశంలో మీరు కొంచెం కామ్ గా ఉండి సైలెంట్ గా మీరు కూల్ గా ఉన్నారనమాట. బాధపడుతూనే ఉన్నారు, ఎందుకు ఇలా అయ్యిందని చెప్పి ఆలోచించుకుంటూనే ఉన్నారు. సో వాళ్ళు ఏమైందంటే దానివల్ల వాళ్ళకేమైందంటే వాళ్ళు కూడా ఇప్పుడు లైఫ్ లో కొన్ని సిచ్యువేషన్స్ ఎట్లయిపోతాయి అంటే ఎవరు సపోర్ట్ చేయలేని సిచ్యువేషన్ అయిపోతుంది. అప్పుడు ఏంటంటే ఎవరు ఉన్నప్పుడు ఎవరికి వాల్యూ అనేది తెలియదు. ఎప్పుడైతే మనకి వాల్యూ ఇచ్చినప్పుడు వాళ్ళ గురించి తెలుసుకోకుండా మనము నెగ్లెక్ట్ అనేది చేస్తామో, ఎప్పుడైతే మనకు ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళ వాల్యూ అనేది మనకు తెలుస్తుంది. అప్పుడు ఆ టైంలో వాళ్ళు చేసినవన్నీ కూడా గుర్తు వస్తాయి. మీకు దగ్గరికి రావాలని ఉంది, మీ దగ్గరికి వచ్చి మంచిగా మీతో సెలబ్రేషన్ చేసుకోవాలని ఉంది, సెలబ్రేషన్ చేసుకుని చక్కగా మిమ్మల్ని బయటకు తీసుకెళ్ళాలి, షాపింగ్లకి తీసుకెళ్ళాలి, సినిమాలకు వెళ్ళాలి, షికార్లకు వెళ్ళాలి అని చెప్పి అన్ని ఉన్నాయి అనమాట. కానీ రాలేకపోతున్నారు. ఎందుకంటే మీరు ఎమోషనల్ గా ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు కొంచెం ఎమోషనల్ గా ఉన్నారు, కనెక్ట్ అయ్యారు మిమ్మల్ని. మీ పాస్ట్ లో జరిగినవన్నీ కూడా వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారు. బట్ కానీ మిమ్మల్ని వాళ్ళు ఎంత బాధ పెట్టారు అనేది కూడా వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారు. వాళ్ళ సైడ్ నుంచి 100% తప్పు ఉందని కూడా వాళ్ళకి తెలుసు. ఒకవేళ వస్తే గనక మీరెక్కడ మీరెక్కడ వాళ్ళని తప్పు పడతారేమో, నువ్వు అది చేసావు ఇది చేసావు అని మిమ్మల్ని ఎక్కడ అంటారేమోనన్న ఇగో
తో మీ యాటిట్యూడ్ తోనే వాళ్ళు మీ తప్పు చూపిస్తారేమో, మీ తప్పులు ఎక్కడ ఎత్తి చూపిస్తారేమో అన్న ఉద్దేశంతోనే వాళ్ళు రాకుండా ఉన్నారు. అందుకే వాళ్ళు దూరంగా ఉన్నారు. ఇలా జరగకుండా ఉండదు బాగుండు, ఆ రోజు నేను కోపంలో ఆ మాట అనకుండా ఉంటే బాగుండు, చాలా సార్లు పాపం భరించారు, అయినా కూడా నేను మళ్ళీ మళ్ళీ అదే రిపీట్ చేశాను, నా కోపం వల్లే నాకు ఈ రోజు ఇలాంటి సిచ్యువేషన్ అయ్యింది, సరే ఏం చేస్తామని చెప్పి వాళ్ళు కూడా బాధపడుతూ ఉన్నారు ప్రెసెంట్. ఒకవేళ మీ నుండి ఒకవేళ కాల్ కానీ మెసేజ్ వస్తే బాగుండని కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. వాళ్ళు మీ నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే మీ నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళ నుండి ఆ వస్తే గనక వాళ్ళు తక్కువైపోతారు కదా. ఒకవేళ మీరు ఎక్కడ వాళ్ళని చులకనగా చూస్తారో, తప్పు పడతారో అన్న ఫీలింగ్ వాళ్ళకు ఉంది. అదే మీరు వచ్చారనుకోండి, మీరే వచ్చారు కాబట్టి వాళ్ళ తప్పు అనేది లేదన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవ్వచ్చు, కాబట్టి అలా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు అనమాట. సో అందుకే వాళ్ళు మీ గురించి దూరం ఎందుకయ్యానా, ఎప్పుడు వస్తారా మీరు, మీరే కాంటాక్ట్ ఎప్పుడు అవుతారా అని వెయిట్ చేస్తున్నారు అనమాట. లేదా కొన్ని రోజుల తర్వాత అయినా కొంచెం చేంజ్ అయినాకైనా కొంచెం కాంటాక్ట్ అవుదామన్న ఉద్దేశంతో వాళ్ళకు ఉంది. సో చూద్దాం, మీ పార్ట్నర్ కి సంబంధించిన లవ్ మెసేజెస్ కూడా చూద్దాం మనము. లవ్ ఈజ్ ద ఓన్లీ ఫోర్స్ క్యాపబుల్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ ఎనిమీ ఇంటూ ఏ ఫ్రెండ్. అంటే మీరు ఎప్పుడు కూడా ఏమనుకుంటా ఉంటారంటే, మీ పార్ట్నర్ విషయంలో కూడా మీరు కూడా ఎప్పుడు కూడా మీ పార్ట్నర్ మీ గురించి ఏమనుకుంటున్నారని, మీరు ఎప్పుడు కూడా ఒక పార్ట్నర్ ని కూడా ప్రేమతోనే మనము ఒక శత్రువును కూడా మిత్రువుగా మార్చుకోవచ్చు అన్న ఫీలింగ్ మీకుందని, అలానే మీరు ఉంటారని, శత్రువులను కూడా మిత్రులుగానే భావిస్తారన్న ఫీలింగ్ వాళ్ళకు ఉంది. Firstly, I love you so much. Secondly, no matter what happened between us, just don't forget the first thing. ఫస్ట్ విషయం ఏంటంటే, నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను. సెకండ్ విషయం ఏంటంటే, మన మధ్య ఎన్ని జరిగినా కూడా, ఎలాంటి సిచ్యువేషన్ జరిగినా కూడా ఫస్ట్ ఏదైతే ఉందో దాన్ని మర్చిపోకూడదు అని అంటున్నారు. హోల్డ్ మీ దోస్ టు యువర్ హార్ట్ ఆల్వేస్. నువ్వు నన్ను ఎప్పుడు కూడా నీ హార్ట్కి దగ్గరగా ఉంచుకోమని చెప్తున్నారు, నీ గుండెలోనే ఉంచుకోమని చెప్తున్నారు. సో ఇదన్నమాట లవ్ మెసేజెస్. చూద్దాము. అమ్మవారు దుర్గామాత ఈరోజు దుర్గాదేవి అవతారమే కాబట్టి, సో ఈ రోజు మీ మనసులో ఒక కోరిక అనేది కోరుకోండి, అమ్మవారు మీకు ఎలాంటి సమాధానం ఇస్తుంది అనేది చూద్దాము, మీ కోరిక అనేది. సో ఇటైతే ఎస్, ఇటైతే నో. సరే చూద్దాము అమ్మవారు మీకు మీ కోరికకి ఎలాంటి సమాధానం ఇస్తుంది అనేది. జెన్యున్ గా ఉన్న కోరిక మాత్రమే కోరుకోండి, యూనివర్స్ కి విరుద్ధంగా ఉన్న కోరికలు ఏవి కూడా కోరుకోవద్దు. సో మీరు ఏదైతే కోరుకుందో అది తప్పకుండా నెరవేరుతుందండి, చాలా తొందరలోనే. మేబీ ఫిబ్రవరి కల్లా అవుతుంది, ఫిబ్రవరి మండే ఆర్ ట్యూస్డే ఈ టైంలో అవుతుంది. సో తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి. సో ఇది పైల్ నెంబర్ 1 ఎవరికైతే రెజోనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ పైల్ నెంబర్ 2, ఎవరైతే పైల్ నెంబర్ 2 చూస్ చేసుకున్నారో, ట్రస్ట్ అని మీ పార్ట్నర్ ఎందుకు అన్నారు చూద్దాం. మీ పార్ట్నర్ అసలు ఎందుకు దూరంగా ఉన్నారు, ఇప్పుడు రావాలనుకున్నా ఎందుకు రాలేకపోతున్నారు, రీజన్ ఏంటి, ఇవన్నీ కూడా చూద్దాము. ఇలా ట్రై చేద్దాం ఒకసారి. ఇలా షఫలింగ్ చేయాలని కోరిక నాకు, కానీ అదేందో సెట్ అవ్వట్లేదు. మరి అది ప్రాక్టీస్ చేసే కొన్ని వస్తుందేమో. ఎందుకు కొత్త విషయాలు మనకి ఎందుకు, మనం వేలో మనం వెళ్దాం. పిల్లిని చూసి నక్కవాత పెట్టుకున్నట్టు మనం ఎందుకు చేయాలి ఇంకొకళ్ళని చూసి. సో చూద్దామా మీ పార్ట్నర్ అసలు ఎందుకు దూరంగా ఉన్నారు, ఇప్పుడు ఎందుకు అనవసరంగా దూరం అయ్యాను, రావాలనుకుంటున్నా ఎందుకు రాలేకపోతున్నారు, వీటికి సంబంధించిన రీజన్స్ కూడా చూద్దాము. సో
సో 4 of Cups, Sun, 2 of Pentacles, Knight of Swords, 5 of Wands, 2 of Wands, 9 of Pentacles, 3 of Swords. కంపల్సరీ వస్తుంది, 3 of Swords వస్తుంది కాబట్టి ఈ కార్డు కూడా వచ్చిందంటే కంపల్సరీ వస్తుంది. ఇది కూడా వీళ్ళ ఈ గోలకి దండాలు పెట్టాలి, ఈ గోలు తీసుకొని పొయ్యిలో వేయాలి. సో 3 of Swords, Emperor, 9 of Wands, 7 of Wands, 8 of Wands. సో బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ఓకే 10 of Swords. ఎవరైతే ఫైల్ నెంబర్ 2 చూస్ చేసుకున్నారో మీ పార్ట్నర్ అసలు ఎందుకు దూరంగా ఉన్నారు, ఇప్పుడు ఎందుకు అంత ఫీల్ అయిపోతున్నారు, అనవసరంగా దూరం చేసుకున్నానే, లేకపోతే ఇప్పుడు రావాలన్నా రాలేని సిచ్యువేషన్ అయిపోయిందని ఎందుకు అంటున్నారు? ఎందుకంటే మీ పార్ట్నర్ కూడా ఫైర్ ఎలిమెంటే, వాళ్ళు కూడా ఈగో పర్సనే, డామినేషన్ చేసే పర్సనే. వాళ్ళు హర్ట్ చేసిన విధానం అనేది మిమ్మల్ని ఎలా చేశారంటే అసలు అన్ని రకాలుగా ఈ రిలేషన్ లో అసలు దేవుడా వీళ్ళు అసలు ఎందుకు నా లైఫ్ లోకి వచ్చారా అన్న ఫీలింగ్ లో మీరు వచ్చేలాగా అంత టార్చర్ చేశారు వాళ్ళు. ఎప్పుడు చూసినా గొడవలే, ఎప్పుడు చూసినా మీతో వాదించడమే, ఎప్పుడు చూసినా ఏదో ఒకటి మీరు మిమ్మల్ని బ్లేమ్ చేయడము, మీతో డిఫైన్ చేసుకోవడము, మీరు ఏ తప్పు చేయలేదు అని ప్రూఫ్ చూపించుకుంటా, మీరు ఎలాంటి తప్పు చేయలేదనే ట్రస్ట్, చూడండి ట్రస్ట్ వచ్చింది, అందుకే మీ మీద అనుమానం అనేది ఎక్కువగా ఉంది. అనుమానం ఉండడం వల్ల ఎప్పుడు మీ గురించి ఎప్పుడు ఏదో గొడవ పడుతూనే ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా నాకు ప్రూఫ్ చూపించు, వీడియో కాల్ చెయ్యి, ఫోటో పెట్టు, ఎక్కడున్నావో చెప్పు, కాల్ చెయ్యి, నాకు చెప్పకుండా ఎందుకు వెళ్తావు, ఇలాగా ఎప్పుడు టార్చర్ చేస్తానే ఉంటారు అన్నమాట. వాళ్ళు ఎక్కడైనా తిరగనండి, ఏట్లో దూకినా కూడా మీరు అడగకూడదు. కానీ మీరు మాత్రము ఏం చేస్తున్నా పిక్స్ పెట్టాలా, వీడియో కాల్స్ చేయాలి, మాట్లాడాలి, ఎవరితో ఉన్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరితో మెసేజ్ చేస్తున్నారు. ఆన్లైన్లో ఉండి మెసేజ్కి రిప్లై అయిపోయినా కోపం వస్తుంది. ఒకవేళ మీరు కాల్ చేయగానే కాల్ చేయగానే ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా కోపం వస్తుంది. లేకుంటే మెసేజ్ చేయగానే రిప్లై ఇవ్వకపోయినా కోపం వస్తుంది. వాళ్ళు ఒక రోజు అంతా చేయకపోయినా మీరు అడగకూడదు. ఎందుకంటే వాళ్ళు పెద్ద ప్రైమ్ మినిస్టర్లు కదా, ప్రైమ్ మినిస్టర్లు కాబట్టి వాళ్ళకి 100 పనులు ఉంటాయి. మీకేం పనులు లేవు కదా, మీరు ఖాళీగా కూర్చుంటారు కాబట్టి మీరు వాళ్ళు ఫోన్ చేయగానే లిఫ్ట్ చేయాలి. వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ కాబట్టి వాళ్ళు ఖాళీగా ఉంటారు కాబట్టి వాళ్ళని మిమ్మల్ని ఏ క్వశ్చన్ చేయకూడదు. అదేమంటే వెయిట్ చేయాలి, వెయిట్ చేయడానికి కూడా ఓపిక ఉంటుంది దేనికైనా కూడా. సో అలా క్వశ్చన్ వేసి ప్రతిదానికి మిమ్మల్ని అనుమానించడము, ఏదన్నా ఈవెన్ ఏ విషయమైనా ప్రూఫ్స్ కావాలి ఫస్ట్. వీళ్ళ ప్రూఫ్స్ చూపించినాకైనా ఏమన్నా పోనీ మిమ్మల్ని ఒప్పుకుంటారంటే అది లేదు. ఒప్పుకుంటే మళ్ళీ వాళ్ళని అనుమానిస్తున్నారు అన్న ఫీలింగ్ వాళ్ళ గురించి బ్యాడ్ అవుతారు కదా. సో అది కూడా ఒప్పుకోరు అనమాట. సర్లే అన్నట్టుగా లైట్ తీసుకున్నారు. ఎప్పుడు చూసినా గొడవ పడుతూ ఉంటారనమాట. ఎవరితోనో మాట్లాడుతుంటే వాళ్ళతో ఎందుకు మాట్లాడుతున్నారు, వీళ్ళతో ఎందుకు మాట్లాడు, ఈవెన్ మీ ఫ్యామిలీ మెంబర్స్ తో కూడా మీరు టైం స్పెండ్ చేయకూడదు అనమాట. ఎందుకంటే వాళ్ళకి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ కన్నా కూడా ఎవరికి ఇచ్చినా కూడా వీళ్ళకి జెలసీగా ఫీల్ అవుతుంది. అది మీ పేరెంట్స్ అవనివ్వండి, మదర్ అవనివ్వండి, సిస్టర్ అవనివ్వండి, ఎవరితో మాట్లాడినా కూడా మీరు వాళ్ళకి ఇచ్చే టైము ఇంపార్టెన్స్ లో వాళ్ళు మాట్లాడాలనుకున్నప్పుడు మీరు మాట్లాడాల్సిందే. మీరు ఏ పనులున్నా మానుకోవాల్సిందే. అన్ని మానుకొని, నిద్ర మానుకొని అన్ని మానుకోవాలి. అదే వాళ్ళైతే టయానికి తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, నేను మాట్లాడాలనుకున్నప్పుడు నువ్వు మాట్లాడాలి, నాకు నిద్ర వస్తుంది నువ్వు పడుకోకు, కావాలంటే వెయిట్ చేయ రేపు మాట్లాడతాను, లేకపోతే మీరు మాట్లాడాలనిపించినప్పుడు నాకు పనులు ఉన్నాయి. ఇలాంటి రీజన్స్ అనమాట. ఎందుకంటే చెప్పాను కదా వాళ్ళు పెద్ద ప్రైమ్ మినిస్టర్లని, అందుకని మా ప్రైమ్ మినిస్టర్ల కన్నా వీళ్ళకున్న పనులు ఉండవేమో. వీళ్ళు ఉన్నంత అథారిటేటివ్ ఈగోను యాటిట్యూడ్ చూపించరేమో. అదే ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది అని చెప్పి వీళ్ళ బతుకులు కూడా అంతే అనమాట. వీళ్ళు కూడా అలానే బిహేవ్ చేస్తారు. అన్నీ ఉన్నాకు అణిగిమణిగే ఉంటది, ఏమీ లేనాకు ఎగిరెగిరి పడుతుంది అంటారు కదా. వీళ్ళ బుద్ధులు కూడా అట్లానే ఉంటాయి. అక్కడ ఏం ఉండదు, మాటలు తప్ప చేతలు ఉండవు ఒక్కళ్ళకి కూడా. మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మాటలు చెప్పమానండి. నా అంత వాళ్ళు ఎవరు లేరు, నేనే గ్రేటు, నాకన్నా ఎవరితో అందరు తక్కువే,
సీఎం నైనా పిఎం నైనా కూడా నేను చిటికేసి మరి మాట్లాడతాను అన్న ఫీలింగ్ లో ఉన్న వాళ్ళే అథారిటేటివ్ గా ఉంటారు, డామినేట్ చేసే పర్సన్. ఎప్పుడు కూడా మీతో అవమానించి ఏదో ఒకటి బ్లేమ్ చేసి మీరు ఎప్పుడు కూడా ఒకటే ఆలోచిస్తారు, ఎందుకు ఇలా అయ్యింది, ఎందుకు ఇలా ఉన్నారు. కొంచెంసేపు మంచిగా ఆడుకుంటే సరే వదిలేద్దామని అనుకుంటారు, మళ్ళీ వదలలేని సిచ్యువేషన్ అయిపోతుంది. ఎందుకు ఎడిక్ట్ అయిపోయారు. ఎందుకంటే మీరు వాళ్ళని చాలా జెన్యున్ గా లవ్ చేశారు. ఎట్లా అంటే చాలా ప్రేమ కేరింగ్ కి ఎడిక్ట్ అయిపోయారు. ఒక చిన్నపిల్ల ఎలా తినకన్నా వస్తువుకి ఎలా ఎడిక్ట్ అయిపోతారో మీరు వాళ్ళకి ఎడిక్ట్ అయిపోయారు అనమాట. సో ఎప్పుడు మీరు వస్తారా అన్న ఉద్దేశంలో మీరు వెయిట్ చేస్తున్నారు. వాళ్ళకి రావాలని ఉంది, కానీ వస్తే ఏంటి, వాళ్ళ వాళ్ళు తక్కువ చేసేసుకుంటారు కదా. అలానే ఏమన్నా మీ గురించి ఏమైనా పాజిటివ్గా ఆలోచిస్తున్నారా అంటే లేదు. మీరు వదిలేశారు కాబట్టి దూరంగా ఉన్న మాట్లాడకపోతే త్వరగా. ఒకప్పుడు అయితే మాట్లాడకపోతే కాల్స్ మీద కాల్స్ చేసేవారు, బ్లాక్ చేస్తే ఏదో ఒక రూపంలో మళ్ళీ కాంటాక్ట్ అయ్యేవాళ్ళు. ఫ్రెండ్స్ ద్వారానో, ఫ్యామిలీ మెంబర్స్ వేరే నెంబర్స్ ద్వారానో ఎట్లా కొట్లా కాంటాక్ట్ అయ్యారు. ఇప్పుడు అన్ని మర్చిపోయి హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు, సెలబ్రేషన్ చేసుకుంటున్నారు, పార్టీలు చేసుకుంటున్నారు అన్న ఫీలింగ్ లోనే ఉన్నారు తప్ప మీ గురించి ఏం పాజిటివ్ గా ఏం లేరు. వాళ్ళు ఏంటంటే కాకపోతే ఏంటంటే కొంచెం రియలైజ్ అయ్యారనమాట. ఎందుకంటే ఏదో ఒక చోట మనకి ఎదురు దెబ్బ అనేది తగులుతుంది కదా, దెబ్బ తగిలినప్పుడే కదా నొప్పి అనేది తెలుస్తుంది. సో అలాంటి ఎదురు దెబ్బ ఏదో తగిలింది అనమాట వాళ్ళ లైఫ్ లో. అప్పుడు గుర్తొచ్చారనమాట మీరు. అప్పుడు అందరూ అన్ని వైపుల నుంచి పొడుస్తుంటేనే కదా అప్పుడు మీ వాల్యూ అనేది తెలుస్తుంది. ఉన్నప్పుడు ఎవరికి వాల్యూ తెలియదు. సో అలాంటి సిచ్యువేషన్ లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ మీరు ఏంటంటే గుర్తుకొస్తున్నారు అనమాట. అనవసరంగా అన్నానే, ఎన్నిసార్లు అన్నా కూడా పాపం అడ్జస్ట్ చేసుకున్నారు. ఇప్పుడు కానీ చూసి చూసి పాపము నేను పెట్టిన టార్చర్ కి వాళ్ళు ఇలా అయ్యారే అన్న ఉద్దేశంలో ఉండి వాళ్ళనే తక్కువ చేసుకుని ఇప్పుడు వాళ్ళ సైడ్ నుంచి తప్పు ఉందన్న ఉద్దేశంతోనే ఒకవేళ మళ్ళీ వెళ్తే ఎందుకు అనవసరంగా నా కోపానికి కానీ నా యాటిట్యూడ్ కి కానీ ఇగో కానీ మళ్ళీ బాధ పెడతానేమో, పోనీ ఇప్పుడైనా హ్యాపీగా ఉన్నారేమో వాళ్ళ ఫ్యామిలీతో కానీ పేరెంట్స్ తో కానీ ఫ్రెండ్స్ తో కానీ సెలబ్రేట్ చేసుకుంటూ హ్యాపీగా ఉండుంటారు, ఎందుకు డిస్టర్బ్ చేయడంలే అన్న ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారనమాట. సో అందుకే వాళ్ళు మీకు దూరంగా ఉన్నారు. ఇదనమాట పైల్ నెంబర్ 2 వాళ్ళకి సంబంధించినది. సో పైల్ నెంబర్ 2 వాళ్ళకి లవ్ మెసేజెస్ చూద్దాం. ఎవ్రీ టైమ్ ఐ థింక్ అబౌట్ యూ మై హార్ట్ డాన్సెస్. ఎప్పుడు నీ గురించి ఆలోచిస్తానో అప్పుడు నా హృదయం అనేది పులకరించిపోతుంది, డాన్స్ చేస్తాను, హ్యాపీనెస్ గా ఫీల్ అవుతారంట. అండ్ ఐ లుక్ ఇన్ టు యువర్ ఐస్ ద వే ఐ లుక్ ఎట్ స్టార్స్. నీ కళ్ళలో నేను చూస్తే అది నాకు ఎలా అనిపిస్తుంది, స్టార్స్ లో ఎలా అయితే నక్షత్రాలు వెలుగు అనేది ఎలా వస్తుందో నీ కళ్ళల్లో కూడా అలానే నాకు వెలుగు అనేది ఇస్తుందని అంటున్నారు. బేబీ యు ఆర్ నాట్ జస్ట్ చాప్టర్ ఇన్ మై లైఫ్, యు ఆర్ మై హోల్ చాప్టర్, హోల్ నావెల్. మీరు వాళ్ళ లైఫ్ లో ఒక పార్ట్ కాదు, ఒక బుక్ లో ఒక పేపర్ లాగా కాకుండా ఒక బుక్కే అని చెప్తున్నారు. మీరు అంత ఇంపార్టెన్స్ ఉన్న వాళ్ళైతే అలా బాధ పెట్టరు కదా. సో చూద్దాము పైల్ నెంబర్ 2 వాళ్ళకి. మీ కోరిక అమ్మవారు ఏదైతే ఉందో దుర్గామాత మీ కోరిక అనేది తీరుస్తుందా లేదా ఒకసారి మనస్ఫూర్తిగా ఒకసారి దుర్గామాతను తలుచుకుని మీ కోరిక ఏదైతే ఉందో ఆ కోరికను ఒకసారి చెప్పుకొని సో ఎవరైతే ఫైల్ నెంబర్ 2 వాళ్ళు ఉన్నారో మీ కోరిక అనేది తప్పకుండా నెరవేరుతుంది. దుర్గామాతని కంపల్సరీ ప్రే చేయండి, మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది, తొందరగానే ఫాస్ట్ గానే నెరవేరుతుంది. సో ఇదనమాట ఫైల్ నెంబర్ 2 వాళ్ళకి సంబంధించినది. ఓకే, ఎవరికైతే ఫైల్ నెంబర్ 2 రెజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి క్లైమ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఫెయిత్ చూద్దాం, ఫెయిత్ అనేది ఎందుకు వచ్చింది అనేది. సో అసలు మీ పార్ట్నర్ ఎందుకు దూరంగా ఉంటున్నారు, అసలు వాళ్ళ ఉద్దేశం ఏంటి, తప్పు చేశాను నేను ఎందుకు ఫీల్ అవుతున్నారు, అనవసరంగా దూరం అయ్యానే ఇప్పుడు రావాలన్నా ఎందుకు రాలే సిచ్యువేషన్ అయిపోయింది, అసలు వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి, వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారు, ఇప్పటికేమన్నా చేంజ్ అయ్యారా, వాళ్ళ బుద్ధి ఏమన్నా మారిందా, ముందులానే బిహేవ్ చేస్తున్నారా, వీటన్నిటికి సంబంధించి చూద్దాం. సో కంపల్సరీ అదే వస్తుంది.
ఎందుకంటే బాధ పెట్టే వెళ్ళారు కాబట్టి కంపల్సరీ అవే కార్డ్స్ వస్తాయి. సో 3 of Swords ఎక్స్పెక్ట్ చేసా ఈ కార్డ్ వస్తుందని, థర్డ్ పార్టీ ఉంటారని అనుకుంటానే ఉన్నాను, ఆ కార్డు వచ్చింది. The Moon, 3 of Swords, 9 of Cups, Magician, 10 of Cups, Temperance, Wheel of Fortune, King of Pentacles, High Priestess, 6 of Pentacles, అలాగే Page of Pentacles, Empress. సో 6 of Cups, Queen of Pentacles. సో ఎవరైతే పైల్ నెంబర్ 3 వాళ్ళు ఉన్నారో మీ పార్ట్నరు థర్డ్ పార్టీ ఉండడం వల్లనే మీ లైఫ్ లో నుంచి వాళ్ళ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్, వాళ్ళ థర్డ్ పార్టీ అయితే అపోజిట్ జెండర్ అవ్వాల్సిన అవసరం లేదండి. ఎవరైనా అవ్వచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ అయినా అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, సిస్టర్స్ అవ్వచ్చు, అలాగే వైఫ్ అవ్వచ్చు, హస్బెండ్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. మీ ఇద్దరు పర్సన్ మధ్య ఇంకొక పర్సన్ అన్నమాట. వాళ్ళ వల్లనే మీరు దూరంగా ఉండాల్సి వచ్చింది. వాళ్ళు చేసిన తప్పుని అనవసరంగా మేబీ కొంతమంది ఏంటంటే మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు, మ్యారేజ్ అయ్యి పిల్లలు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి అప్పుడు ఏమైందంటే స్టార్టింగ్ లో ఏదో వాళ్ళు కొంత మిస్ అయిన ఫీలింగ్ వచ్చి మీ లైఫ్ లో మీరైతే సూటబుల్ అన్న మీకు వాళ్ళు సూటబుల్, వాళ్ళకి ఏవైతే ఎక్స్పెండిచర్ అంటే ఏవైతే కోరికలు అయితే ఉన్నాయో వాళ్ళకంటూ కొన్ని కోరికలు తీర్చుకోవడానికి మీ లైఫ్ లోకి వచ్చారు తప్ప, మీరు ఒక మదర్ నేచరు మీ సైడ్ నుంచి అన్ని రకాలుగా వాళ్ళకి కేరింగ్ కానీ, లవ్ కానీ, అలాగే మనీ కానీ అన్ని కూడా దొరుకుతున్నాయి. సో మిమ్మల్ని వాళ్ళు ఎలా చూసారంటే, ఓకే మ్యారేజ్ చేసుకుంటే ఇలాంటి వాళ్ళని చేసుకుంటే బాగుండు, నా లైఫ్ లో ఇలాంటి వాళ్ళు ఉంటే బాగుండు అన్న ఫీలింగ్ మీకు ఉంది. సో అందుకని మీరు సూటబుల్ అన్న ఉద్దేశంలో వాళ్ళ లైఫ్ లో మిస్ అయిన ఫీలింగ్ మీ ద్వారా ఫుల్ఫిల్ అయిందన్న ఉద్దేశంతోనే వాళ్ళు మీ లైఫ్ లోకి వచ్చారు. కానీ ఒకనొక సిచ్యువేషన్ లో ఏమైందంటే మళ్ళీ నార్మల్ గా ఇద్దరికి బాగానే ఉంది, కొన్ని రోజులు బాగానే నడిచింది. తర్వాత ఏమైందంటే మీకు ఏదైతే ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నాయో, థర్డ్ పార్టీ ఉన్నారో వాళ్ళ వలన మీరు కొంచెంగా దూరం అయ్యారనమాట. కొంచెంగా దూరంగా పెట్టడము, అవాయిడ్ చేయడము ఇవన్నీ చేస్తా ఉన్నారు. ఎందుకంటే మీరు ఒక అథారిటేటివ్ పొజిషన్ లో ఉన్నారు, మీరు కూడా కొంచెం సాఫ్ట్ నేచర్ ఉన్న పర్సనే. సో మీరు కూడా ఎటు కదలలేని సిచ్యువేషన్ లో అయ్యారు. ఇటు మీకు సమాధానం చెప్పుకోలేక, అటు వాళ్ళకి థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సమాధానం చెప్పలేక, సో వాళ్ళని అయితే వదులుకోలేదు కాబట్టి మిమ్మల్ని వదులుకోవడానికి రెడీగా ఉండి మీకు దూరంగా ఉండాల్సి అయితే వచ్చింది. సో వాళ్ళు సాఫ్ట్ నేచరే, మీరు ఎంతైతే బాధపడుతున్నారో వాళ్ళు కూడా అంతే బాధపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు కావాలని కోరుకున్నారు వాళ్ళ లైఫ్ లో, వాళ్ళు మీరే అయ్యారనమాట. వాళ్ళలో ఏదో మిస్ అయిన ఫీలింగ్ అనేది మీ ద్వారా ఫుల్ఫిల్ అయ్యింది. సో దాని వల్ల ఏంటంటే మీరు వాళ్ళ లైఫ్ లోకి వచ్చినాక మీ లైఫ్ అనేది, వాళ్ళ లైఫ్ అనేది టర్నింగ్ పాయింట్ గా, వాళ్ళకి ఏవైతే చిన్న ఆశలు కోరికలు ఉన్నాయో అవన్నీ మీ ద్వారా తీరాయన్న ఫీలింగ్ వాళ్ళకు ఉందన్నమాట. సో మళ్ళీ మీకు దూరంగా ఉండాల్సి వచ్చిందంటే వాళ్ళ లైఫ్ లో థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ వల్ల, థర్డ్ పార్టీకి ఉండడం వల్ల, ఏం చేయలేని సిచ్యువేషన్ రావడం వల్ల తప్పక వాళ్ళు ఏ డిసిషన్ తీసుకోలేక మాత్రమే వెళ్ళారు. కానీ వాళ్ళు వెళ్ళినా కూడా చాలా బాధపడుతున్నారు. ఎందుకు ఇలా అయిపోయింది, కొన్ని రోజులు హ్యాపీగా ఉన్నాయి, ఇలాంటి లైఫ్ అనేది లైఫ్ లాంగ్ ఉంటే బాగుండు, ఎందుకు ఈ మిస్అండర్స్టాండింగ్స్ కానీ, ఇంట్లో గొడవలు కానీ ఇవన్నీ రావడం ఎందుకు జరిగాయా అని వాళ్ళు కూడా చాలా బాధపడుతూ ఉన్నారు. కానీ వాళ్ళు ఏంటంటే ఇక తప్పదు కాబట్టి, ఎవరో ఒకళ్ళు మిస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి అదేదో మిమ్మల్ని సాక్రిఫై చేసి మిస్ చేసుకున్నారనమాట. మీకే దూరంగా ఉండాల్సిన సిచ్యువేషన్ అయ్యింది. అంటే దూరంగా ఉన్నారంటే మీకు ఏం రీజన్ చెప్పలేదు, అలాగే మిమ్మల్ని ఏదో ఒకటి అనడం కానీ,
హర్ట్ చేయడం కానీ ఇదేం చెప్పకుండా సైలెంట్ గానే వాళ్ళు బయటకు వెళ్ళారు. ఎందుకంటే వాళ్ళు కూడా సాఫ్ట్ నేచర్, మిమ్మల్ని బాధ పెట్టడం వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి. మళ్ళీ ఇప్పుడు ఏమనిపిస్తుందంటే మళ్ళీ ఇప్పుడు వాళ్ళకి స్లోగా మీకు సంబంధించిన జ్ఞాపకాలు, ఫస్ట్ లో భయపడ్డారు కానీ వాళ్ళ థర్డ్ పార్టీ సైడ్ నుంచి, ఇప్పుడు మళ్ళీ మీరు మిమ్మల్ని బాధ పెట్టాను కదా అన్న ఫీలింగ్, మీకు ఎక్కడికి వెళ్ళినా మీకు సంబంధించిన జ్ఞాపకాలు రావడము, మీతో మాట్లాడినవి కానీ, మీతో గడిపిన క్షణాలు కానీ, మాటలు కానీ, వీడియో కాల్స్ కానీ, బయట కలిసింది కానీ, ఇవన్నీ గుర్తుకు రావడం వల్ల ఏమవుతుందంటే మళ్ళీ మీరు ఇక్కడ రావాలి, మిమ్మల్ని కలవాలి, మీకు రావాలన్న ఫీలింగ్ వాళ్ళకి వచ్చిందనమాట. అయినా కొంచెం అడ్డుపడుతుంది ఏదైనా ఉంది అంటే థర్డ్ పార్టీ ఉన్నారని చెప్పి మళ్ళీ ఓహో స్టెప్ ముందుకు వేయబోతున్నారు, మళ్ళీ 2 స్టెప్స్ వెనక్కి వెళ్తున్నారు థర్డ్ పార్టీ వల్ల. సరే వద్దులే, ఎందుకు రిస్క్ తీసుకోవడము, మళ్ళీ లేనిపోయిన ప్రాబ్లమ్స్ తెచ్చుకోవడం ఎందుకని చెప్పి ఒక స్టెప్ ముందుకేసిన 2 స్టెప్స్ మళ్ళీ వెనక్కి వేస్తున్నారు. సో మీ గురించి మిమ్మల్ని బాధ పెట్టానని కూడా వాళ్ళు బాధపడుతున్నారు. అనవసరంగా మీ లైఫ్ లోకి వచ్చి డిస్టర్బ్ చేశారన్న ఫీలింగ్ కూడా వాళ్ళకు ఉంది. సో మీరు చాలా పర్ఫెక్ట్ అన్న ఫీలింగ్ వాళ్ళకు ఉందన్నమాట. మీకు అన్ని రకాలుగా మీరు సూటబుల్, నా లైఫ్ లో ఇలాంటి వాళ్ళు ఉంటారు, నా లైఫ్ హ్యాపీగా ఉంటది, కానీ ఇలాంటి ఏమీ చేయలేని సిచ్యువేషన్ లో నేను ఎందుకు వచ్చాను అన్న ఫీలింగ్ కూడా వాళ్ళకు ఉంది. సో అందుకే ఇటు మీకు దగ్గర కాలేకపోతున్నారు, అటు దూరము కాలేకపోతున్నారు, మర్చిపోయి దూరంగానూ ఉండలేకపోతున్నారు. అందుకే వాళ్ళు కొంచెం ఈ కలవాలని ఉన్నా, రావాలని ఉన్నా, ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో ఆ థర్డ్ పార్టీ వలన వాళ్ళు రాలేని సిచ్యువేషన్ అయిపోయింది. ఎందుకంటే మీ దగ్గర వాళ్ళకున్న ఫ్రీడమ్ కానీ, షేరింగ్ కానీ, ప్రతి విషయం కూడా మీరు వాళ్ళతో షేర్ చేసుకునేవాళ్ళు. ఎందుకంటే మీరెంత ప్రేమగా ఉన్నారో వాళ్ళకు కూడా అంతే ప్రేమ, కేరింగ్, ఎఫెక్షన్ అనేది ఉంది. ట్రూగానే లవ్ చేశారు వాళ్ళు కూడా. సో కానీ కొన్ని సిచ్యువేషన్స్ ఏంటంటే మన చేతిలో ఉండవు కాబట్టి అలాంటి సిచ్యువేషన్ అయిపోయింది అన్న ఫీలింగ్ వాళ్ళకి వచ్చింది అనమాట. తొందరగా ఈ సిచ్యువేషన్స్ అంతా రికవరీ అయిపోయి మంచిగా మళ్ళీ ముందులాగా మాట్లాడుకోవాలి, కలవాలి, ప్రేమగా ఉండాలి. ఎందుకంటే మీ నుండి వచ్చిన ఎఫెక్షన్, లవ్ అనేది ఇంకెవరి దగ్గర వాళ్ళకి దొరకలేదన్నమాట. సో అందుకని ఇటు రాలేని సిచ్యువేషన్, అటు వెళ్ళలేని సిచ్యువేషన్ అయ్యి మర్చిపోలేక వాళ్ళకు వాళ్ళు చాలా పెయిన్ అనేది అనుభవిస్తున్నారు. సో అందుకే వాళ్ళు దూరంగా ఉండాల్సి వచ్చిందనమాట ఈ థర్డ్ పార్టీ వలన. సో ఇదనమాట ఫైల్ నెంబర్ 3 వాళ్ళకి సంబంధించింది. ఫైల్ నెంబర్ 3 వాళ్ళకి లవ్ మెసేజెస్ చూద్దాము. Every time I miss you, I just with I could hug you tight and never let you go anywhere. ఎప్పుడైతే నేను మిస్ అవుతానో ఒకసారి గట్టిగా హగ్ చేసుకుని నేను ఎక్కడ పంపకూడదు అన్న ఫీలింగ్ నాకు వస్తుంది అంటున్నారు. ఐ కాంట్ ఇమాజిన్ మై లైఫ్ వితౌట్ యూ. నువ్వు లేకుండా నా లైఫ్ ని నేను ఇమాజిన్ చేసుకోలేకపోతున్నాను అని చెప్తున్నారు. ఐ డోంట్ వాంట్ టు హ్యావ్ ఎనీ వన్స్ అటెన్షన్, యు ఆర్ ఈజ్ ఎనఫ్. నాకు ఎవ్వరు అవసరం లేదు, నా లైఫ్ లో ఉంటే చాలు అన్న ఫీలింగ్ వాళ్ళకు ఉందంట. సో ఇదనమాట లవ్ మెసేజెస్ ఫైల్ నెంబర్ 3 వాళ్ళకి. సో దుర్గామాత మీకు మీ కోరిక ఏదైతే ఉందో, కోరిక కానీ మీ ప్రశ్నకి సమాధానము, మీ కోరికకి ఏదైతే సమాధానం ఇస్తుందనేది మనం చూద్దాము. ఒకసారి అమ్మవారిని తలుచుకొని, ఒకసారి డీప్ బ్రీత్ తీసుకుని మీ క్వశ్చన్ అనేది, మీ ప్రశ్న లేదా మీ కోరిక ఏదైతే ఉందో అది ఒకసారి తలుచుకోండి. మీ ఆన్సర్ చూద్దాము. ఇలా నిలువున ఉంటే కనుక ఎస్, ఇట్లా అడ్డంగా ఉంటే కనుక నో, వర్టికల్ గా ఉంటే ఎస్, హారిజాంటల్ గా ఉంటే నో. సో ఎవరైతే ఫైల్ నెంబర్ 3 చూస్ చేసుకున్నారో మీ కోరిక తప్పకుండా తీరుతుందండి, అండ్ తొందరలోనే తీరుతుంది. సో తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి. సో ఎవరైతే ఫైల్ నెంబర్ 1, ఫైల్ నెంబర్ 2 అండ్ ఫైల్ నెంబర్ 3 అనేది రెజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసుకోండి, క్లెయిమ్ చేసుకోండి. అలాగే ఎవరికైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలాగే నేను వీడియో ఎండింగ్ లో క్వశ్చన్ అడుగుతానని చెప్పాను కదా. సో ఈ రోజు అమ్మవారి మంత్రం ఏదైతే చెప్పానో ఆ మంత్రం అనేది ఏముందనేది, అలాగే వీడియో చూసిన స్క్రీన్ షాట్, వీడియోకి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకునేది క్లియర్ గా వీడియో స్క్రీన్ షాట్ అనేది తీయండి. అలాగే వాట్సాప్ మెసేజ్ లో నాకు ఆన్సర్ కూడా ఈ స్క్రీన్ షాట్, ఈ 2 కనుక పెట్టండి. నేను కొంచెం లేట్ అయినా కూడా తప్పకుండా ఆర్ఆర్ స్కానింగ్ ఆర్ టారో పరంగా కానీ ఈ రెండిట్లో ఏదో ఒక క్వశ్చన్ కి మీకు ఆన్సర్ అనేది ఇస్తాను. సో ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోండి. ఓన్లీ ఈ నవరాత్రుల టైంలో మాత్రమే ఇది ఉంటుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.